హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి అండ్ టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము ఏజెస్ నుంచి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయటం జరుగుతుంది క్వశ్చన్స్ని. ఓకేనా? ఈ క్వశ్చన్స్ మీరైతే అటెంప్ట్ చేస్తున్నారు. ఓకే, మనం ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, అది కూడా ఏజెస్. ఓకేనా? మెయిన్గా మనం తీసుకుంది రైల్వేస్ నుంచి. ఓకే, మరి చూద్దాము ఆ క్వశ్చన్స్. కొంతమంది ఎలా చేయాలి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, అందుకని నేను పెట్టడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరు పిల్లల వయసుల మొత్తము అన్నారు. అంటే నేను ఆ ఇద్దరు పిల్లల్ని ఒకళ్ళని ఏ అని ఇంకొకళ్ళని బి అని అనుకున్నాను. వారి యొక్క వయసుల మొత్తం ఎంత? 33 అంట. ఓకేనా? 33. వారి వయసుల మధ్య వ్యత్యాసము అంటే ఏ మైనస్ బి ఎంతండి? 3. మనకు కావాల్సింది ఎవరు? పెద్దవారి వయసు ఎంత అని అడిగాడు. ఇద్దరు పిల్లల వయసుల మొత్తము మరియు వ్యత్యాసము 33 మరియు 3 అయినా పెద్దవారి వయసు, ఇప్పుడు పెద్దవారు అంటే ఏ అండి. ఓకేనా? ఏ యొక్క ఏజ్ కావాలంటే మీరు బిని క్యాన్సిల్ చేసి 2a ఈక్వల్ టు 36, ఏ ఈక్వల్ టు 18 ఈ విధంగా కనుక్కోవచ్చు. సపోజ్ మీకు బి కావాలనుకోండి. ఓకేనా? వీటి మధ్య డిఫరెన్స్ 30 డివైడెడ్ బై 2, 15 అనేది బి. గమనించండి, వీరిద్దరి మధ్య వ్యత్యాసం 3 ఉందా? వీరిద్దరి మధ్య సమ్ 33 ఉందా? ఓకేనా? ఈ విధంగా అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? మనము ప్రజెంటేజ్ అన్నప్పుడు ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్ ఇలా తీసుకుందాం. ఓకేనా? 5 సంవత్సరాల క్రితం అంటే 5 ఇయర్స్ ఎగో అని చెప్తున్నాడు. ప్రజెంట్ నుంచి 5 ఇయర్స్ మనం బ్యాక్ వెళ్ళాము అనుకుందాం. ఓకేనా? అక్కడ ఎవరెవరు ఉన్నారు? రోహన్ వయసు కంటే 8 రెట్లు. ఇక్కడ ఏమని ఏమని చెప్తున్నాడు? రోహన్ ఉన్నాడంట, రోహన్ యొక్క ఫాదర్ ఉన్నాడంట. ఓకేనా? రోహన్ తండ్రి వయసు రోహన్ వయసు కంటే, రోహన్ తండ్రి వయసు రోహన్ కంటే ఓకేనా ఎన్ని రెట్లంట? 8 రెట్లు ఎక్కువ. అంటే వాళ్ళ ఫాదర్ 8 అయితే రోహన్ 1 అవుతాడు. 5 సంవత్సరాల తరువాత అంటే ప్రజెంట్ నుంచి 5 సంవత్సరాల తరువాత అని చెప్తున్నాడు కదా, అంటే ఫ్యూచర్ కి వెళ్తున్నట్లు. అప్పుడు రోహన్ తండ్రి వయసు రోహన్ వయసుల మధ్య రేషియో 3:10 అని చెప్తున్నాడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనల్ని రోహన్ ప్రస్తుత వయసు అని అడుగుతున్నాడు. రోహన్ ప్రస్తుత వయసు అంటే ఇక్కడ ప్రజెంట్ రోహన్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఓకేనా? ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్. ఓకేనా? ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్. బోత్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి 2 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్? ఇక్కడ ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ అండి? 5 ఇయర్స్ 5 ఇయర్స్ అంటే 10 ఇయర్స్. ఇక్కడ 2 పార్ట్స్ రేషియో అనేది 10 ఇయర్స్ కి ఈక్వల్. అప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 1 పార్ట్ వాల్యూ 5 అవుతుంది. అంటే ఇక్కడ 1 ఉంది, ఇది 5 అండి. ఇక్కడ 8 ఉంది, ఇది 40. ఒక 5 ఇయర్స్ గనక పాస్ట్ నుంచి ప్రెజెంట్ కి వస్తే ఇక్కడ తండ్రి వయసు 45, ఇక్కడ రోహన్ వయసు 10. ఓకేనా? ఆన్సర్ ఏంటండి? 10. ఓకే, నెక్స్ట్, మహేంద్ర మరియు జాహిద్ వయసులు 6:7 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి మహేంద్ర అని తీసుకుందాం, ఇక్కడ జాహీద్ ని తీసుకుందాం. వారి యొక్క వయసులు అన్నాడు అంటే ఏది చెప్పనప్పుడు మనము ప్రజెంట్ తీసుకుంటాం. ప్రజెంట్ లో వాళ్ళది 6, 7 అన్నాడు. 15 సంవత్సరాల క్రితము అంటే క్రితము అంటే పాస్ట్ లో చెప్తున్నాడండి. పాస్ట్ లో ఎన్ని ఇయర్స్? 15 సంవత్సరాలకు వెళ్తే వాళ్ళ యొక్క వయసులు 9, 11 అని చెప్తున్నాడు. ఓకేనా? అయితే మహేంద్ర ప్రజెంట్ ఏజ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, మహేంద్ర ప్రజెంట్ ఏజ్ అంటే 6 మల్టిపుల్ ఉండాలి. ఇది 6 మల్టిపులే, ఇది 6 మల్టిపులే, ఇది 6 మల్టిపులే, బట్ ఇదైతే కాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం దీన్ని పాస్ట్ లో ఉన్న రేషియో, ఇక్కడ ప్రజెంట్ లో ఉన్న రేషియోని మనం పెంచుదామండి. ఓకేనా? ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత? 2. ఈ డిఫరెన్స్ ని ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఓకేనా? ఈ 1 ని ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఓకేనా? అంటే 1 to 2.
ఏమొస్తుంది 9:11, 12:14 ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. ఓకేనా, మనకి సేమ్ గా ఉంది కాబట్టి చూడండి 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ కి ఈక్వల్? 15 ఇయర్స్ కి ఈక్వల్. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత? 5 ఇయర్స్ కి ఈక్వల్. మనకి ఏమడిగాడు? మహేంద్ర ప్రజెంట్ ఏజ్ అని అడిగాడు. మహేంద్ర ప్రజెంట్ రేషియో ఎంత? 12 పార్ట్స్. అంటే 12 ఇంటూ 5 ఈక్వల్ టు 60 ఇయర్స్ అండి. ఓకేనా, 60 ఇయర్స్. ఇది ఈ విధంగా క్వశ్చన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మాయా మరియు మీరాల ప్రజెంట్ ఏజెస్. ఇక్కడ పర్టికులర్ గా చెప్పేశాడు మాయా, మీరా. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రజెంట్ ఏజ్ తీసుకోమన్నాడు. ఎంత? 6, 5 మరియు 15 సంవత్సరాల తరువాత అన్నాడు. అంటే ఫ్యూచర్ ఏజ్ చెప్తున్నాడండి. అప్పుడు వాళ్ళ యొక్క రేషియోలు 9:8 అని చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 15 సంవత్సరాల తర్వాత. మనల్ని ఏమని అడుగుతున్నాడు? మీరా వయసు అని అడుగుతున్నాడండి. మీరా ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి మీరా ఎవరు? ఇక్కడ వయసు అంటే ప్రజెంట్ ఏజే కదా. ఇవన్నీ కూడా 5 మల్టిపుల్స్ లోనే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. ఇక్కడ రేషియో డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్. ఓకే, సరిపోయింది. 3 పార్ట్స్ అనేది 15 అయితే 1 పార్ట్ వాల్యూ 5 అయింది. పక్కన మీరా ప్రజెంట్ ఏజ్ కాబట్టి 5ని 5తో చేస్తే 25 ఇయర్స్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, 25 ఇయర్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తండ్రి మరియు కొడుకుల ప్రస్తుత వయసుల మొత్తము 45. ఓకేనా, చూడండి ఒక ఫాదర్ ఉన్నారంట, ఒక సన్ ఉన్నారంట. వాళ్ళ యొక్క ప్రజెంట్ చెప్తున్నాడు. ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఆర్ డిఫరెంట్ ఆఫ్ ఏజెస్ ఇక్కడ రాసుకుందాము. సమ్ ఎంత అంట? 45 ఇయర్స్ అన్నాడు. 5 సంవత్సరాల క్రితము అంటే పాస్ట్ లో చెప్తున్నాడండి. 5 సంవత్సరాల క్రితము అని చెప్తున్నాడు. వారి వయసుల మధ్య నిష్పత్తి 6:7. అంటే పాస్ట్ లో 5 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క రేషియోలు 6:1 ఉన్నాయి. ఈ ఏజ్ ఎక్కడ ఉంది? ఇది ప్రజెంట్ ఏజ్. మనకి పాస్ట్ ఏజ్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి మనం పాస్ట్ ఏజ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాడంటే ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 2 ఉన్నారు. ఓకేనా, ఇద్దరు కూడా 5 ఇయర్స్ వెనక్కి వెళ్ళారంటే ఓకేనా, ఓవరాల్ గా వాళ్ళ ఏజ్ ఎంత వెనక్కి వెళ్ళిద్ది? 10 వెళ్ళిద్ది. అంటే వాళ్ళ ఫాదరు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నారు, వాళ్ళ యొక్క సన్ కూడా 5 ఇయర్స్ బ్యాక్. ఇతను 5 ఇయర్స్, ఇతను 5 ఇయర్స్, టోటల్ గా 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నారు. అంటే ఇక్కడ సమ్ ఎంత వాళ్ళది? 35 ఇయర్స్ అండి పాస్ట్ లో. ప్రజెంట్ లోకి వస్తే 45 ఇయర్స్. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 6 + 1 ఇది 7 పార్ట్స్ అనేది 35 కి ఈక్వల్ అయితే ఓకేనా, వీళ్ళ యొక్క సమ్మే కదా. ఇప్పుడు 6x + 1 అంటే 1 అంటే 1x. ఓకేనా, సమ్ ఎంత? 35. 7x = 35. x వాల్యూ = 5. ఓకేనా, ఈ విధంగా డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు. ఓకేనా, డైరెక్ట్ గా చెప్పొచ్చు. 7 పార్ట్స్ = 35 అయితే 1 పార్ట్ వాల్యూ 5 అయింది, 6 పార్ట్ వాల్యూ 30 అయింది. ఇక్కడ మనల్ని ఏమో అడుగుతున్నాడు? తండ్రి ప్రస్తుత వయసును కనుక్కోండి. తండ్రి ఎవరు? ఇక్కడ. వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అంటే ఇక్కడ. 5 సంవత్సరాల క్రితం 30 అయితే ఇప్పుడు ఎంత ఉండిద్ది? 35. ఈ క్వశ్చన్ సింపుల్ గా చేయొచ్చు. మీకు అర్థం అవ్వాలని ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వచ్చాను. ఓకేనా, ఒక 30 సెకండ్స్ లో కంప్లీట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ ని. ఓకే, ఎలా అంటే చూడండి, తండ్రి కొడుకుల వయస్సు అన్నాడు. ఎప్పుడు? ప్రజెంట్ లో 45. 5 ఇయర్స్ బ్యాక్ అన్నాడు కాబట్టి అంటే ఇద్దరున్నారు, 35 అయింది. అప్పుడు రేషియో ఎంత? 6:1 అంటే 7. 5 పార్ట్స్. ఓకేనా, అంటే 5 అయింది. వీడిది 30 అయింది. 35, 10. ప్రజెంట్ ఏజ్ కావాలి కాబట్టి 35. ఈ విధంగా సింపుల్ గా థింక్ చేయొచ్చు అండి. ఓకేనా, ఇక్కడ మీకు చెప్పాలంటే ఎంత ప్రొసీజర్ చేసాం, బట్ రియల్ గా మనం ఈ ప్రొసీజర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 సంవత్సరాల విరామంతో. ఇది ఇంకొక మోడల్ అండి. ఓకేనా, ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ అని ఉండేది. ఓకేనా, ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు
ఒక చిన్న పర్సన్, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. వీడందరికన్నా చిన్నవాడు. ఓకేనా? యంగెస్ట్ పర్సన్. వాడికన్నా ముందల పుట్టిన వాడు సమ్ ఎక్స్ ఇయర్స్ పెద్దోడనుకుందాం. ఈ క్వెషన్ ప్రకారం చూడండి. 2 సంవత్సరాల విరామంతో జన్మించిన 5 మంది పిల్లలు. ఓకేనా? వారి యొక్క మొత్తం వయస్సు 40 సంవత్సరాలన్నారండి. ఇప్పుడు ఐదుగురున్నారు గదా! ఇప్పుడు 5 డాషెస్ తీసుకుంటున్నా. వీడు పెద్దోడనుకున్నా, వీడు చిన్నోడనుకున్నా. కాన్సెప్ట్ చెప్తున్నా. క్వెషన్ ఈజీగా చేద్దాం. ఓకేనా? చిన్నవాడు ఎక్స్ అనుకుంటే వాడికన్నా పెద్దవాడేమవుతాడు? 2 ఇయర్స్ విరామం గాబట్టి 2 ఇయర్స్ ముందలే పుట్టాడు. వీడికన్నా పుట్టిన ముందల వాడు వీడికన్నా ముందల 2 ఇయర్స్ పుట్టాడు గాబట్టి దీనికి +2 చేస్తాం. వీడికి +2 చేస్తాం. ఓకేనా? వీడికి +2 చేస్తాం. వీడికి +2 చేస్తాం. ఓకేనా? వీళ్ళందరిని గనక కూడితే ఇక్కడ ఎంత అంటున్నాడు? 40 సంవత్సరాలు అంటున్నాడు. ఓకేనా? ఈ విధంగా అన్నమాట. అంటే ఎక్స్, x+2, x+4, x+6, x+8 వీటన్నిటిని గనక కూడితే అంటే వీళ్ళందరిని గనక కూడితే వాళ్ళ యొక్క ఏజ్ ఎంత? 40. ఇక్కడ ఎంతమంది? 5x. ఓకేనా? 1, 2, 3, 4, 5 ఓకేనా? 5x. చూడండి 10, 10 అంటే +20 40. x ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఈ 20ని తీసుకెళ్తే మైనస్ అయిద్ది కదా! -20. ఈ 5ని తీసుకొస్తే 5 అయిద్ది కదా! అంటే x ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎవరు? x ఈజ్ ఈక్వల్ టు 4 అండి. వీడు 6 ఓకేనా? వీడు 8, వీడు 10, వీడు 12 ఈ విధంగా ఉండిద్ది. అయితే ఇక్కడ మనల్ని అడిగింది పెద్దవాడు కదా! ఎల్డెస్ట్ కాబట్టి 12. ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనా? మనం డైరెక్ట్‌గా ఎలా చేయొచ్చు అనేది గూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఎంతమంది పిల్లలన్నారు? 5గురు. వాళ్ళ యొక్క వయసు ఎంత? 40. ఓకేనా? టోటల్ ఏజ్. ఓకేనా? టోటల్ ఏజ్, టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకోండి. 40 డివైడెడ్ బై 5. ఇలా చేస్తే మీకు యావరేజ్ వాల్యూ వచ్చిద్ది. యావరేజ్ అంటే 5గురు గదా! వీడు చిన్నవాడు యంగెస్ట్. వీడు ఎల్డెస్ట్. యావరేజ్ అంటే వీడే గదా! మధ్యలో ఉండేవాడు. వీడికి +2 వీడికి +2 అంటే 10, 12 చూడంగానే చెప్పేయొచ్చు. చూడండి ఇందాడ కాన్సెప్ట్ ఎంత, ఇప్పుడు కాన్సెప్ట్ ఎంత. ఓకేనా? ఇలాగ ఇంటర్వెల్ అన్నప్పుడు మీరేం చేస్తారంటే టోటల్ ఏజ్ తీసేసుకోండి. ఎంతమంది చెప్పారో అంతమందిని తీసుకోండి. మీకు ఒక యావరేజ్ వాల్యూ వచ్చిద్ది. చిన్నవాడిని అడిగారనుకోండి దీనికి -2, -2 చేస్తాం. అప్పుడు వీడెంత అవుతాడు? 4 అవుతాడు. ఓకేనా? వీడు 6. వీరిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా 8 ఉండేది. ఓకేనా? మీరు ఇక్కడ క్వెషన్ డైరెక్ట్‌గా అడిగినా సరే, ఇదే 8 వాళ్ళ యొక్క యావరేజ్ వాల్యూ అయ్యిద్ది. ఇదే 8 అనేది ఎల్డెస్ట్‌కి, యంగెస్ట్‌కి డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ కూడా ఇదే అయ్యిద్దండి. ఓకేనా? డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ కూడా యావరేజ్ అయ్యిద్ది. ఓకేనా? మీకు ఒకే క్వెషన్ నుంచి 5, 6 క్వెషన్‌లు డిరైవ్ చేయొచ్చు. ఓకేనా? మీకు 5, 6 క్వెషన్‌లు నేను చెప్పినట్లే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. కొడుకులు పుట్టినప్పుడు కొడుకులు కాదండి కొడుకు. ఓకేనా? కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయస్సు కొడుకు ప్రస్తుత వయసుకు సమానం. ఇది చాలా క్లారిటీగా రాసుకోవాలి. కొంతమంది కన్‌ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఫాదరు, సన్ ఉన్నారు. చూడండి కొడుకు పుట్టినప్పుడు అంటే ఎట్ బర్త్. సన్స్ యొక్క బర్త్. సన్ పుట్టినప్పుడు అంటే వాడికి 0 ఇయర్స్ అండి. ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళకి 0 ఇయర్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? పుట్టినప్పుడు తండ్రి వయసు ఏదైతే ఉందో కొడుకు ప్రస్తుత వయసు. ఇది పాస్ట్ అనుకుంటే, ఇది ప్రెజెంట్ అనుకుంటే ఓకేనా? ప్రెజెంట్ ఏదైతే కొడుకున్నాడో కొడుకు వయసు పాస్ట్‌లో ఉన్నటువంటి తండ్రి వయసుకు సమానం అండి. ఓకేనా? ఇప్పుడు ఏదైతే కొడుకున్నాడో వీడు పుట్టినప్పుడు సన్ పుట్టినప్పుడు అప్పుడు ఫాదర్‌కి ఏజ్ ఎంతుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్. కొడుకు వయసు 20 సంవత్సరాలంట. అంటే ఎక్స్ అనేది 20. అంటే ఇక్కడ కూడా 20యే గదా! 20. అంటే ఫాదర్‌కి 20 సంవత్సరాలున్నప్పుడు వాళ్ళ యొక్క కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఈ కొడుక్కేమైంది? 20 సంవత్సరాలొచ్చినియి. అప్పుడు ఫాదర్‌కేమైద్ది? 20 సంవత్సరాలు కలుస్తాయి గదా! కొడుక్కి 20 సంవత్సరాలొచ్చినియి అంటే ఫాదర్‌కి గూడా ఒక 20 సంవత్సరాలు యాడ్ అవుతాయి గదా!
అది కాన్సెప్ట్ అన్నమాట. తండ్రి ప్రస్తుత వయసును కనుగొనండి. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్. ఓకేనా? 20 ఇయర్స్ చెప్పాడు కాబట్టి 20 ఇయర్స్‌ని ఇక్కడ కూడా యాడ్ చేస్తాం. తండ్రి వయసెంత? 40 అయిద్ది. 40. ఓకేనండి. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మన నాని ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఓన్లీ మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇస్తున్నాం. దానివల్ల మీ యొక్క స్కోరు ఇంక్రీజ్ అయిద్ది. మనల్ని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానెల్‌లో. అలాగే మన యొక్క యాప్ ఉందండి. అది నాని క్లాసెస్. మీరు నాని క్లాసెస్ అని ప్లే స్టోర్‌లో టైప్ చేయటం వల్ల మన ఛానెల్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.